ఓట్స్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా నేను ఒక బౌల్లో 3 కప్పుల ఓట్స్ తీసుకున్నాను. తర్వాత ఒక 3/4 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే ఒక కప్పు వచ్చేసి బియ్యపిండి తీసుకున్నానండి. తర్వాత ఒక కప్పు వచ్చేసి పెరుగు తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా చక్కగా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ ఓట్స్ దోశ అనమాట. ఇది కావాలంటే మీరు ముందు రోజు కూడా నానబెట్టి అది రుబ్బేసి మామూలుగా దోశ పిండి ఇడ్లీ పిండి ఎలాగైతే ఫర్మెంట్ చేసుకుంటామో సో సేమ్ అలాగే చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను వచ్చేసి ఇన్స్టెంట్ దోశ అయితే చేస్తున్నాను. సో ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టే ఇందులో నేను పెరుగైతే వేసానండి. మీరు ముందు రోజు చేసుకునేటట్టయితే పెరుగైతే వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసేసుకొని దగ్గర దగ్గర ఒక 1 నుంచి 1.5 అవర్ వరకు నానబెట్టుకోవాలి.